హాయ్ అండి, నేను మీ శైలజానండి. ఈరోజు ఒక చిన్న వీడియోతో ముందుకు నేను వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అంటే, మనం రోజు దోశలు పోసుకొని బోర్ కొడుతుంది కదండి. అందుకని నేను కొంచెం డిఫరెంట్గా ఈరోజు దోశ పోసుకుంటున్నాను. అందుకోసం ముందుగా నేనేం ప్రిపేర్ చేసుకున్నాను అంటే, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి, క్యారెట్ తురుముకున్నాను, కొత్తిమీర తరుపుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి అవి వేగిన తర్వాత దీంట్లోనే ఎర్రగడ్డ క్యారెట్ కొత్తిమీర వేసుకున్నానండి. ఆ కొత్తిమీర వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నాను. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత దోసపిండి వేసి కలుపుకున్నానండి. బాగా కలిపేసుకొని దోసపిండి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాను. దీంట్లో పచ్చిమిరకాయ వేసుకుంటే బాగుంటుంది, కానీ పచ్చిమిరకాయ వేసుకుంటే పిల్లోళ్ళు ఉంటారు కదా, కారం అవుతుందని చెప్పేసి నేను వేయనమాట. అలాగే ఇంకా స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకొని దోసపిండిలాగా వేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆ దోశ వేడెక్కినాక దాన్ని ఆ పక్క ఈ పక్క తిప్పేసుకొని బాగా కాల్చేసుకున్నాను. దోశను కాల్చుకున్న తర్వాత దీని కాంబినేషన్ వచ్చి నేను చట్నీ చేసుకుంటానండి. మా ఇంట్లో చట్నీతో బాగా తింటారు దోశను, అందుకని నేను చట్నీ ప్రిపేర్ చేశాను. చూడండి ఎలా ఉందో. దోశ అయితే చాలా క్రిస్పీగా బాగా వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.